హలో ఆల్! ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మా బాబు బర్త్‌డే అని చెప్పాను కదా! సో, ఇంకా బర్త్‌డే కాబట్టి మా వారైతే కేక్ తేడానికి వెళ్ళాడు. కానీ కేక్ నార్మల్‌గా తెస్తే ఏం బావుంటుంది. ఏదో ఒక మిస్టేక్ చేస్తేనే కదా మా ఫ్యామిలీ మొత్తానికి ఆ రోజు నిద్ర పట్టిద్ది. సో, ఇవాళ కూడా అలా ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట. ఏమైందిరా? ఏం కాలేదు. పేరే మొత్తం తప్పు రాసుకొచ్చారనమాట. మళ్ళీ తీసుకెళ్ళి పేరు మొత్తం తీపిచ్చేసి మళ్ళీ కరెక్ట్ రాపిచ్చుకొని వచ్చారనమాట. నేనైతే ఇంకా ఇంట్లో డెకరేషన్ అయితే చేస్తున్నాననమాట. ఏం లేదు సింపుల్‌గా నార్మల్‌గానే. ఇంకా అప్పుడే మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. సో, ఇంకా అన్నయ్య, ధృతి పాప, వదిన కూడా హెల్ప్ చేస్తున్నారనమాట డెకరేషన్‌కి. సింపుల్ డెకరేషన్ అయినా గానీ కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది. ఇంట్లో మనంతట మనం చేసుకుంటే. ఇంకా మా ధృతి పాప చూసారా వాళ్ళ బావ బర్త్‌డే అని ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. హెల్ప్ చేయడమేమో గానీ, ఆ బెలూన్స్ ఎక్కడ పగలగొడుతుందేమో అనేసి చాలానే భయపడ్డాం. ఎందుకంటే పిల్లలంటే బెలూన్స్‌తో ఆడడం, పగలగొట్టడమే కదా! అదేంటో తెలీదు మా బాబుకి, ఆ వానదేవుడికి ఏం కనెక్షన్ ఉందో ఏ జన్మలోనో తెలీదు కానీ, ప్రతిసారి మా వాడి బర్త్‌డేకి వర్షం అయితే ఖచ్చితంగా పడిద్దనమాట. ఇంక నేనైతే నాకు కొంచెం చిన్న పనుండి డెకరేషన్ మొత్తం మా అన్నయ్యకి, వదినకి అప్పచెప్పేశాను. ఇంకా మొత్తానికి డెకరేషన్ అయితే మా వాళ్ళు ఇలా చేశారు సింపుల్‌గా. నేనైతే ఇంకా అంటున్నాను, కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగుండేది. ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి అని అంటున్నాననమాట. నాకు శాలువా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఇంకా బర్త్‌డే పార్టీ అయితే స్టార్ట్ చేద్దామనేసి కేక్స్ అయితే తీసి టేబుల్ మీద పెట్టాం. 2 కేక్స్ ఉన్నాయని అనుకోకండి. ఒకటి మా వారు తెచ్చారు. ఒకటి మా అన్నయ్య తెచ్చాడనమాట. ఇంకా పిల్లలంటే నార్మల్‌గా అంత సైలెంట్‌గా కూర్చోరు కదా! అందులో మా బాబు ఫస్ట్ అనమాట. కోతికి దగ్గరలో ఉంటాయన్నమాట వాడి వేషాలు. ఏం లేదు ఎలాగో స్పార్కిల్స్‌లో ఒక్కటన్నా ఫెయిల్ అవుతది కదా! అనేసి కొన్ని ఎక్స్‌ట్రా తీసుకొస్తే వాడైతే ఉన్న దాంట్లో ఉన్నదంతా తీసేసి బయట పడేసి మళ్ళీ ఏం తెలియనట్టే కూర్చున్నాడనమాట. మా బావ అయితే ఫోటో దిగుదాం కదా అని వచ్చాడు. కానీ ఆ ఫోన్ అయితే అసలు ఎన్ని సార్లు వచ్చిందంటే ఫోటో దిగుదాం అనేసరికి ఫోన్ వస్తుందనమాట. ఇంకా కోసేపు ఉంటే ఆ ఫోన్‌ని ఆ బాలయ్య బాబు ఒక ఈవెంట్‌లో ఇలా ఫోన్ ఇసిరేస్తారు కదా! అలానే అయిపోయేదేమో సిట్యుయేషన్ అన్ని సార్లు వచ్చిందనమాట ఆ ఫోను. లాంచ్ జరగబోతుంది. కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసే ముందు బావ ఇంకా పెద్దక్క అయితే ఫోటో దిగారు. ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశామనమాట. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. నార్మల్‌గా అయితే మా బాబు ఎప్పుడు వాళ్ళ తాతతో పాటు కేక్ కట్ చేసేవాడు. కానీ ఈసారి మాత్రం పెద్దక్క ఇంకా వాళ్ళ చెల్లితో కట్ చేస్తున్నాడనమాట. ఇంకా చెప్పాను కదా మా బాబు ఉండే కాడ ఉండడు. కోతి వేషాలు ఎక్కువ అనేసి. బాబు బద్దం. ఓకే ఓకే ఓకే. ఇంక చెప్పగానే మళ్ళీ నార్మల్‌గానే తినిపిస్తున్నాడనమాట కేక్. అండ్ ఇంకా బర్త్‌డేకైతే చిన్నక్క పిల్లలు, అక్క వాళ్ళు అండ్ అమ్మమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట పిల్లలతో సహా. అండ్ ఆ రోజు వర్షం పడింది. ఇంకా వస్తారో రారో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా సింపుల్‌గా అయినా సరే చాలా బాగా జరుపుకున్నాం. ఇంకా మా ధృతి పాపని చూసారా అసలు ఆ బెలూన్స్‌ని, ఆ డెకరేషన్‌ని చూసి చాలా సేపు అసలు బావ కేక్ కట్ చేస్తుండు, బావ బెలూన్ ఊదుతుండు, బావ ఇంకేదో చేస్తున్నాడనేసి ఎన్ని చెప్పిందో ఆ రోజైతే అసలు దాని హ్యాపీ మూమెంట్స్‌కి అసలు ఆ కేక్ చూసినంత సేపు నేనే కట్ చేస్తా మా బావతో, నేను తినిపిస్తా మా బావతో అనేసి చాలా సేపు అవే చెప్పుకుంటూ తిరిగిందనమాట ఇల్లంతా. అండ్ ఇంకా ఏంటంటే నేను ఈ మధ్య యూట్యూబ్‌లో వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తున్నాను కదా! సో, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను ఫోన్ ఆన్ చేసి ఇట్లా వ్లాగ్ అని చెప్పి వీడియో ఆన్ చేయంగానే అందరూ హాయ్, హాయ్, హాయ్ అని చెప్తున్నారు. అయితే నేను ఎన్ని సార్లు ఫోన్ ఆన్ చేస్తే అన్ని సార్లు హాయ్ చెప్తూనే ఉన్నారనమాట. అయితే ఇక్కడ బర్త్‌డే కాబట్టి నా పని మీద నేను ఉంటాను కదా! సో, నేనైతే వ్లాగ్స్ కోసమని అందరిని వీడియోలు తీయమని చెప్పాననమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా కోసం కష్టపడి యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలనేసి ఎంత బాగా ఫోటోస్, వీడియోస్ అన్నీ తీస్తున్నారంటే అసలు నాకు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత నిజంగా మాటలు రాలేదనమాట. అంత బాగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసేసరికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదనమాట. No words. Crying is only coming. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా! ఇంక ఇక్కడ మా అత్తయ్యని చూడండి ఎంత ఫన్నీగా కేక్ పెడుతుంది. నాకైతే 'జాతిరత్నాలు' మూవీయే గుర్తొచ్చిందనమాట అలా చేయి పెట్టేసరికి.
ఇంకా మా మామ కూతురైతే ఫోటోస్ తీస్తున్నామని అసలు ఎంత ఫన్నీగా పోజెస్ పెట్టిందంటే అసలు చూస్తున్నంతసేపు అందరం నవ్వుకున్నామనమాట. అండ్ ఇంకా ఆ రోజైతే నాకైతే చాలా అంటే చాలా ఫన్నీ థింగ్స్ చాలానే జరిగాయి పిల్లలతోటి. ఇంకా ఆద్య, ధృతి, అజ్జు వీళ్ళందరూ చాలా హ్యాపీగా అసలు ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మా ధృతి పాప చూసారా, వాళ్ళ బావకి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చింది. అండ్ గిఫ్ట్ ప్రజెంట్ చేయడమే కాదు, తనే కేక్ కట్ చేసి వాళ్ళ బావకి తినిపించింది కూడా. అసలు ఆ మూమెంట్ చూసినప్పుడైతే నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అసలు నార్మల్‌గా కేక్ కట్ చేసేటప్పుడు ఏడుస్తదేమో అనుకున్నాను, తను కూడా కట్ చేస్తది అనేసి. బట్ అలా ఏం చేయలేదు. నార్మల్‌గా అసలు వాళ్ళ బావతో పాటు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసిందంటే బర్త్‌డేని. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు అందరం కేక్ కట్ చేసి ఇంకా మా బాబుకి తినిపిస్తూనే ఉన్నాం. వాడైతే ఎంత పెడితే అంత తింటూనే ఉన్నాడు. నార్మల్‌గా ఇంకా మా బాబుకి కేక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత పెడితే అంత తినేస్తూనే ఉంటాడనమాట. ఇంకా మా వాళ్ళ క్రియేటివిటీ చూసారా? నేనేదో వ్లాగ్స్ చేస్తున్నాను యూట్యూబ్‌లో అనేసి ముందుకి, వెనకకి, ముందుకి, వెనకకి ఫోన్ పట్టుకొని ముందుకు వస్తున్నారు, వెనకకెళ్తున్నారు. అసలు నాకైతే నవ్వు ఆగట్లేదు. ఇంకా గట్టిగా నవ్వుదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఫోటో, వీడియో అంటున్నారు కదా అని సైలెంట్‌గా ఉన్నాననమాట. ఇంకా అక్క పిల్లలు కూడా వచ్చి కేక్ కట్ చేసి మా బాబుకైతే తినిపించారు. ఇంకా పిల్లలందరినీ కలిసి ఒక ఫోటో అయితే తీద్దాం కదా అనేసి అందరిని నించోబెట్టాం. బట్ అందరూ సైలెంట్‌గా నించున్నారు. నేనైతే వెనక నుంచి నవ్విస్తున్నాననమాట. బట్ నవ్వు ఆపుకొని మరీ నించున్నారు ఫోటో కోసం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా అందరిని ఎలాగో అలాగా నా వ్లాగ్ కోసం అయితే అందరిని చాలానే ఇబ్బంది పెట్టాననమాట ఫోటోస్, వీడియోస్ అనేసి. అండ్ ఇంకా అక్క, పెద్దక్క, ఇంకా చిన్నక్క, పిల్లలు అందరం చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఇంకా బావ అయితే కొంచెం లేట్ అయ్యిద్ది మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అనేసి త్వరగానే తినేసి వెళ్ళిపోయాడు. మేము కూడా అందరం తింటున్నాం అనమాట. నేను నార్మల్‌గా బగారా చికెన్, ఇంకా మటన్ వండాను. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాం. ఇంకా చాలా లేటే అయింది ఆ రోజు. ఇంకా చూసారా మా అమ్మమ్మ అయితే అసలు ఎంత చాతనైనా చాత కాకపోయినా సరే నేను పిలిస్తే మాత్రం నా దగ్గరికి ఖచ్చితంగా వచ్చిద్దనమాట. అండ్ ఇంకా ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మా పనిలో మేముంటే పిల్లల పనిలో పిల్లలు ఉంటారు కదా. ఇంకా మా ధృతి పాప అయితే మా మామ పిల్లలతో ఆడిందే ఆట అన్నట్టు అస్సలు దొరకకుండా ఆడుతుంది. అంటే ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి దాచుకుంటారు, ఏదో కనిపించట్లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. ఇంకా మా ధృతి పాప అయితే ఒక కప్బోర్డ్ దొరికింది, వెళ్ళి ఊ ఊ అంటే చాలు అందులో వెళ్ళి దూరుతుందనమాట. ఇంకా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అందులోకి వెళ్ళి ఏదో సాధించేశానన్నట్టు ఫీల్ అయిపోతుందనమాట. ఇంకా తినిన తర్వాత అందరం కాసేపు అయితే కూర్చొని చాలాసేపే మాట్లాడుకున్నామనమాట. ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఆడ లేడీస్ అందరం కలిసి ఒక దగ్గర కూర్చుంటే అసలు ముచ్చట్లు వస్తూనే ఉంటాయి. ఎక్కడ లేని ముచ్చట్లు అన్నీ తీసి మాట్లాడుతూనే ఉంటామన్నమాట. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అండ్ ఇంకా మొత్తానికి మా బాబు బర్త్డే మాత్రం ఇలా సింపుల్గా చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నాం. అండ్ ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ 11 అయింది కాబట్టి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ నేను 2 డేస్ టైం పట్టింది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. బర్త్డే అయితే వెనస్డే రోజు అయింది. నేనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, సో చిన్న ఎడిటింగ్ వల్ల. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా. ఉంటా, బాయ్.